హాయ్ గైస్, మాదకొండమ్మ యూత్ మల్ల అమ్మవారు ఇక్కడే వెలిసారు. ఫస్ట్ ఒక పెద్ద రాయి మీద, నిజానికి ఇది ఒక పెద్ద కొండ మధ్యలో ఒక పెద్ద రాయి మీద అమ్మవారు వెలిసింది. అయితే బాగా డౌన్ ఉండడం వల్ల భక్తులు నిలబడి దండం పెట్టుకోవడానికి కూడా వీలు కుదరలేదు. అక్కడ మనం చూస్తున్నాం. అయితే చుట్టూ ఉన్న ప్రదేశం అది కొండలు గ్రామం, అది పెదమలం గ్రామం. అయితే ప్రకృతి చాలా పచ్చగా అందంగా ఉంది, చాలా విశాలంగా కూడా ఉంది. చల్లటి గాలి అమ్మవారి గుడి దగ్గర మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. మనం చూస్తున్నాం, పక్కనే ఉన్న గుడి అదిగో కనిపిస్తుంది కదా. అయితే భక్తులు వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. చూడండి, మీరే చూడండి, దిగడానికి కూడా చాలా కష్టంగా ఉంది. చంటి పిల్లలతో వచ్చారు భక్తులు, ఆడవాళ్ళు. అయితే గుడి అనేది గుడి ముందు పందిరేసి చిన్న గుడి ఒకటి పెట్టారు. గ్రామస్తులందరూ ఒక మాట మీద పెట్టుకున్నారు. అది చూడండి, చెట్లు ఏ విధంగా ఊగుతున్నాయో, చల్లటి గాలి, ప్రశాంతత. మనం చూస్తున్నాం అక్కడ పోతురాజు బాబుకి ఆడవాళ్ళందరూ దర్శించుకుంటున్నారు. భక్తులు ఈ విధంగా వచ్చారు, ఇంకా వస్తూ ఉన్నారు. స్టార్టింగ్ తక్కువ జనం ఉన్నారు కాబట్టి మన దర్శనం వేగైపోద్ది. అమ్మవారి గుడి లోపలికి వెళ్ళి చూద్దాం. వావ్, పూలదండలతో గుడి బాగానే అలంకరించారు. అమ్మవారి కూడా విగ్రహం చాలా బాగుంది. మనకు కనిపిస్తున్న ఆయన పూజారి, ఆయన అమ్మవారి యొక్క పూజారి. చూడండి అమ్మవారిని. అమ్మవారికి ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటే మనసులో ఏమనుకున్నా సరే అది నెరవేరుస్తుంది. చూడండి, చాలా మహిమ గల తల్లి. ఆడవాళ్ళందరూ క్యూ పెట్టారు, ఎవరికి ఇబ్బంది లేదు. కమిటీ కుర్రలు బాగానే సహకరించారు. ఇక్కడ వాటర్ ప్యాకెట్ల సదుపాయం కూడా ఉంది. మనం చూస్తున్నాం, చుట్టూ ఉన్న ప్రదేశం చాలా పచ్చగా ఉంది, పొలాలతో. చెట్లు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి, కొండలు. ఇక్కడ మనం చూసుకుంటే అమ్మవారి యొక్క తలించుకునేవారు ఎవరంటే ఇక్కడికి వచ్చి తలించుకుంటారు. ఎంత ఎత్తులో ఉంది కదా, దీనికి దారి ఎట్లా ఉందనేసి మీరు అనుకోవచ్చు. మనం చూస్తున్నాం అక్కడికి ఆటోలు, బైకులు అన్నీ వచ్చి ఉన్నాయి. ఆల్రెడీ రోడ్డు పోల్చారు, రోడ్డు బాగానే ఉంది. ఇంకా సిమెంట్ రోడ్డు అది వేయాలంటే శాంక్షన్ అవ్వలేదు. సిమెంట్ రోడ్డుకి కూడా రానున్న రోజుల్లో మనకి ముందు అవకాశం ఉంటుంది. మనం చూస్తున్నాం పోతురాజు బాబు. పోతురాజు బాబుని పూజిస్తున్నారు, పక్కన ప్రసాదం కూడా పెడుతున్నారు. మీరు కూడా ఎప్పుడైనా వీలు కుదిరితే అమ్మవారి దగ్గరికి రండి, అమ్మవారి యొక్క కటాక్షం పొందండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, బాయ్ బాయ్.